వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్. ఈరోజు మనము రాగి జావ ప్రిపేర్ చేద్దాం. రాగి జావ కోసం 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని గ్యాస్పై మరిగించుకోవాలి. అవి మరుగుతుండగా ఏరే బౌల్లో మళ్ళీ 2 గ్లాసులు వాటర్ తీసుకొని అందులో కాస్త రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకొని దాన్ని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఉండలు కట్టకుండా దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేదాకా బాగా కలుపుకొని దాన్ని బాగా చిక్కగా వచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోకి సగంతరానికి వచ్చేసి రాగి జావని తీసుకోవాలి. సగం రాగి జావ తీసుకున్న తర్వాత పలచగా చేసిన మజ్జిగను మిగతా సగానికి పోసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వచ్చేసి మనం లైట్గా కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కానీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని మనం కానీ రాగి జావ కానీ ఉదయాన్నే కానీ తాగితే మన హెల్త్కి చాలా మంచిది. రాగి జావలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. మనం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ పరుగడుపును కానీ ఏ విధంగా కానీ తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. రోజు ఈ విధంగా పరుగడుపుని ఈ విధంగా కానీ తీసుకుంటే చాలా మంచిది. ఇలాగ ఈ విధంగా కలుపుకొని రోజు పరుగడుపుని రోజు ఇలాగా ఒక గ్లాస్ నిండా, పెద్ద గ్లాస్ తోటి గ్లాస్ నిండా తీసుకోవాలి.